నిన్నగాక మొన్న మన ఊరు ములకల్లంకలో షూటింగ్లు అయితే జరిగాయి. చూసారుగా నైట్ కి నైట్ ఎంత హెవీ ఫ్లడ్ అయితే వచ్చిందో. ప్రతి సంవత్సరం ఇలానే ఓవర్ నైట్ ఫ్లడ్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. ఇది ఇంకా కొంచెం తక్కువే, ఇంకా మాకైతే రోడ్ లెవెల్ వరకు అయితే వస్తుంది. ఇది మొన్న షూటింగ్ జరిగిన స్పాట్. అప్పటికి ఇప్పటికి చూసారుగా ఎంత డిఫరెన్స్ అయితే ఉందో వాటర్ లెవెల్లో వచ్చేసి అండ్ ఫ్లోటింగ్ కూడా. అక్కడ మీకు కనిపిస్తున్న పిల్లర్స్ బొబ్బిల్లంక ములకల్లంక బ్రిడ్జ్ పిల్లర్స్ అండి. దానికి ఆల్మోస్ట్ 35 to 40 crores బడ్జెట్ అన్నది అలొకేట్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ జనవరి 2020న అప్పటి ఎంపీ మాగాని భరత్ అలాగే రాజానగరం ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా అయితే ఇనాగ్రేట్ చేశారు. మీరు రవితేజ భగీరథ మూవీ అయితే చూసే ఉంటారు. సో ఆ టైప్ సిచ్యువేషన్ అయితే మా ఊర్లో ప్రతి రైనీ సీజన్ లో అయితే ఉంటది. సో మాకు ఈ బ్రిడ్జ్ ఎంత త్వరగా పూర్తయితే అంతా మంచిది. డైలీ ఆ ఊరు నుంచి ఈ ఊరికి వచ్చే వాళ్ళకి, స్కూల్ పిల్లలకి, వ్యవసాయం చేసే రైతులకి అందరికీ కూడా చాలా అంటే చాలా ఇబ్బంది. సో మార్నింగ్ పర్టికులర్ టైంలోనే ఈ పడవలన్నీ అటు ఇటు తిరుగుతాయి. సో మధ్యాహ్నం అయితే ఆపేస్తారు. మళ్ళీ సాయంత్రం పర్టికులర్ టైం నుంచి పర్టికులర్ టైం వరకు అయితే రన్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మనకి ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉండి ఆ పక్క నుంచి ఈ పక్కకి రావాలన్నా, ఈ పక్క నుంచి ఆ పక్కకి రావాలన్నా, ఒకవేళ మిడ్ నైట్ అయినా సరే, ఒకవేళ ఆఫ్టర్నూన్ 1 or 2 o'clock అయినా సరే, అటు చాలా మంది అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళు రెగ్యులర్ గా అయితే ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. రైనీ సీజన్ అంతా తగ్గాక, ఫ్లడ్ అంతా పోయాక అప్పుడు అటు నుంచి ఇటు మట్టి రోడ్డు అయితే వేస్తారు మధ్యలో తోరలు పెట్టి. సో అప్పుడు జనరల్ ఆపరేషన్స్ అయితే అన్ని జరుగుతాయి. మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి.